రాష్ట్రపతి అత్యవసర అధికారాలు. ప్రకరణలు 352 టు 360 వరకు ఉండేటువంటి ప్రకరణంలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తుంది. ఇంతకుముందు క్లాస్లో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతము రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి. రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి ఆర్ రాష్ట్రపతి పాలన ఆర్ కేంద్ర పాలన. దీనికి సంబంధించి ప్రకరణ 356 ప్రకరణ 356 అనుసరించి రాష్ట్రపతి రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన. ఈ రాష్ట్రపతి పాలన అనేది 2 విధాలుగా విధిస్తాం. ఒకటో పద్ధతి రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడంపై. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడం. ఈ రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తాడు. రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం అనగా శాంతి భద్రతలు క్షీణించడం. రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడం. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం. అసలు ప్రభుత్వమే ఏర్పడకపోవడం. ప్రభుత్వము పని చేయకపోవడం. ప్రకరణ 365ను అనుసరించి కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం. ఈ కారణాల చేత రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని చెప్పేసి రాష్ట్రపతి పాలన విధిస్తాడు. ఈయన ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ పంపే నివేదికను అనుసరించి రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. ఇది 1వ పద్ధతి. రెండవ పద్ధతి
కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి కూడా రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా కేంద్ర పాలనను విధిస్తాడు. కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని చెప్పేసి కోరినప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని విధిస్తాడు. అయితే కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను రాష్ట్రపతి తిరస్కరించవచ్చును. కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను రాష్ట్రపతి తిరస్కరించవచ్చును. కేంద్ర క్యాబినెట్ ఉత్తరప్రదేశ్లో 1997లో ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఈ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించమని చెప్పేసి ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము అప్పటి కేఆర్ నారాయణన్కు సూచిస్తే నారాయణను తిరస్కరించడం జరిగింది. రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు అదే అంశాన్ని రాష్ట్రపతి పాలనను కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు అదే అంశాన్ని రెండవసారి కేంద్ర క్యాబినెట్ ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదించాలి, తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి మొదటిసారి తిరస్కరించవచ్చు. ఉత్తరప్రదేశ్లో 1997లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించమని అప్పటి ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణకు సూచిస్తే రాష్ట్రపతి కేఆర్ నారాయణను తిరస్కరించినాడు. ఇదే అంశాన్ని రెండవసారి కేంద్ర క్యాబినెట్ ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించవలసి ఉంటుంది. బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని బీహార్లో ఉండేటువంటి రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించమని అప్పటి వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వము అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణకు సూచించగా మొదట తిరస్కరించారు. అయితే ఇదే అంశాన్ని రెండవసారి కేంద్ర క్యాబినెట్ ఆమోదించి పంపినప్పుడు కేఆర్ నారాయణను ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి విధించినటువంటి రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఉభయ సభలు పార్లమెంటు ఉభయ సభలు 2 నెలల లోపల సాధారణ మెజారిటీతో ఆమోదించాలి.
సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. అయితే ఒక సభ ఆమోదించి ఇంకొక సభ తిరస్కరిస్తే రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ తిరస్కరిస్తే రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభలు కూడా ఆమోదిస్తేనే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఉభయ సభలు ఎన్ని నెలల లోపల ఆమోదించాలంటే 2 నెలల లోపల. ఏ మెజారిటీతో అంటే సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. రాష్ట్రపతి విధించినటువంటి రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. 6 నెలల వరకు. అయితే పార్లమెంటు మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు మరో 6 నెలలు పొడిగించవచ్చును. మరొక తీర్మానం ద్వారా మరో 6 నెలలు పొడిగించవచ్చు. 44వ రాజ్యాంగ సవరణ 1978లో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ అనుసరించి 1 సంవత్సరం తర్వాత రాష్ట్రపతి పాలన కొనసాగాలంటే ఆ రాష్ట్రంలో అంటే దేశం మొత్తం మీద కానీ లేదా ఏదైనా ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి. లేదా ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పాలి. ఈ 2 సందర్భాలలో 1 సంవత్సరం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వము ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనలో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులలో 1 సంవత్సరం తర్వాత కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగాలి అంటే దేశం మొత్తం మీద కానీ లేదా ఏదైనా ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి. లేదా ఎన్నికల సంఘము ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చేతులెత్తేస్తే అప్పుడు ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో 1 సంవత్సరం తర్వాత కూడా ఆ రాష్ట్రంలో జాతీయ అత్యవసర పరిస్థితి పాలన పొడిగించవచ్చు. రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరములు. గరిష్ట కాల పరిమితి ఒక రాష్ట్రంలో విధించబడినటువంటి రాష్ట్రపతి పాలన యొక్క లేదా కేంద్ర పాలన లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అంటే 3 సంవత్సరాలు. అదే జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి అంటే ఎంతకాలమైనా విధించవచ్చు. పార్లమెంటు 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ ఎంతకాలమైనా విధించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి అంటూ ఏమీ లేదు. కానీ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి 3 సంవత్సరములు. 3 సంవత్సరముల తర్వాత కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరము. పంజాబ్లో 59వ రాజ్యాంగ సవరణ, 64, 68 రాజ్యాంగ సవరణల ద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పాలన 5 సంవత్సరముల వరకు పొడిగించారు. 5 సంవత్సరముల వరకు పొడిగించడం జరిగింది. పంజాబ్లో 5 సంవత్సరాల వరకు పొడిగింది.
ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నరు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల సహాయంతో ఆ రాష్ట్ర పరిపాలనను కొనసాగిస్తాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలను, శాసనాలను పార్లమెంటు చేస్తుంది. రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వము లేదా పార్లమెంటు చేసిన చట్టాలు 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. తర్వాత రద్దు అయిపోతాయి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలోనే రద్దు చేసుకోవచ్చును. ఇది రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి లేదా కేంద్ర పాలన. ఓకే.